బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు శాలిని. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తాడ్వాయి మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. మంచిర్యాలలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్. హబ్సిగూడలో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. ఎస్ఎస్ తాడ్వాయి మండలం కల్వపల్లి నుండి ఊరటం వరకు రహదారి పనులను, కల్వట్టు నిర్మాణ పనులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో మంత్రి కొండ సురేఖ, ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మంచిర్యాల ఐబీ చౌరస్తాల నిర్మాణంలో ఉన్న మాతా శిశు మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ నిర్ణీత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మధ్యన కొంచెం ఇబ్బంది అయినమాట వస్తాం. ఆరోగ్య పరిస్థితి ఏమనుకోవచ్చు, కారణాలు ఏమైనా బట్ లేట్ని కూడా కవర్ చేసుకొని 5 నెలల వరకు వచ్చే 5 నెలల్లో కవర్ చేసిన షెడ్యూల్ ప్రకారం ఓపెనింగ్ అయితే 27 ఎప్పుడు దాని ప్రకారం స్టిక్ అయిన ఒక 1-2 months చూసుకున్న తర్వాత 90% డేట్కి ఓపెన్ చేస్తాం. ఈ లోపల మీకే కూడా శాంక్షన్ అయింది. చీఫ్ ప్రతిపక్ష నాయకులు దివాకరావు గారు, గౌరవ దివాకరావు గారు, కరుణాకర్ గారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. తప్పకుండా మీ కోరిక ప్రకారమే భగవంతుడు మళ్ళీ పంపించింది. తప్పకుండా మీ కోరిక ఇక్కడ ప్రజలకు సేవ చేసి మీ కోరిక తప్పకుండా చేస్తాం. ఏదైతే అనుకుంటే ఆ కోరిక తప్పకుండా చేస్తాం. ఈ అవకాశం ఇచ్చాను. ప్రత్యేకంగా పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవరకొండ పట్టణంలోని శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేవరకొండ పట్టణంలో గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా సందర్శించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే భక్తులందరూ వారితో పాటుగా నేను కూడా మరి స్వామివారిని దర్శించుకొని దేవరకొండ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతితో మరి భక్తుల నుంచి మనకు అనేక మంది భక్తులు, దాతలు వివిధ విరాళాల రూపంగా సుమారు 9 కోట్ల రూపాయలు మరి ఖర్చుని త్వరతగిన పూర్తి చేసేటువంటి బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. చాలా మంది దాతలు విరాళాలు ఇచ్చినారు. వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఈ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా అందుకే ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాయి. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని తప్పకుండా ప్రారంభించే బాధ్యత మాది. అందరికీ ధన్యవాదాలు. మరొక్కసారి దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, దేవరకొండ పట్టణ ప్రజలకు మరి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మంగళవారం హబ్సిగూడలో ప్రారంభమైన విఎస్ఆర్ కాంచీపురం లక్ష్మీ వరాహి సిల్క్స్ వెడ్డింగ్స్ అండ్ ఫ్యాన్సీ శారీస్ షోరూమ్ ఓపెనింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంప్రదాయ హస్తకళలు, చేనేత వస్త్రాలను ప్రోత్సహించే సంస్థలు స్థానిక ఉపాధి అవకాశాల పెంపులో కీలకమని తెలిపారు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా విజిట్ చేయాలి, విజిట్ చేసి కొనుక్కోవాలి. ఇట్లాంటి స్టోర్లు లక్ష్మీ వారాయ్ సిల్క్స్ వాళ్ళు ఇట్లాంటి స్టోర్లు సిటీ మొత్తం ఇంకా కూడా తెరవాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగనే మా ఏఎస్ఆర్ నగర్ ఏదైతే కమలానగర్ ఏఎస్ఆర్ నగర్లో అక్కడ కూడా చాలా పెద్ద షాపింగ్ సెంటర్లు ఉన్నాయి. సిటీలో ఎట్లా ఉన్నాయో జూబ్లీహిల్స్లో అట్లే ఉన్నాయి. అక్కడ కూడా ఈ స్టోర్ తెరవాలని చెప్పి కోరుకుంటూ వీళ్ళకందరూ కంగ్రాచులేషన్స్. అందరు నమస్తే అండి. మాది హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8లో లక్ష్మీ వారాయి సిల్క్స్ అనే పేరుతో ఓపెన్ చేస్తామండి. బయటకు వచ్చిన డిజైన్ తీసుకొస్తాం. మన దగ్గర శారీ ఉంటుంది, దానికి మ్యాచింగ్ డ్రెస్ మనం రెడీ చేస్తాం. సో కపుల్ డ్రెస్ వాళ్ళు ఏది తీసుకుంటే దాని తగ్గట్టు ఎవ్రీ 1 month ఒకసారి కపుల్ డ్రెస్ రిలీజ్ చేస్తాము. సో 500 దగ్గర ఫంక్షన్కి వెళ్ళినా ఏమైనా కానీ ఇద్దరికి సేమ్ ఒకటేలాగా ఉండేటట్టు మన కాన్సెప్ట్ అంతా చేస్తాము. లేడీస్కి అంత ఈజీగా దొరుకుతుంది, జెంట్స్కి దొరకదు. సో మా జెంట్స్ అందరికి ఏంటంటే ఇక్కడ వస్తే కొంచెం కాంబినేషన్ దొరికిపోతుందని ఒక ఆశ. 5% ఇంకా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని భువనగిరి మండలం స్వర్ణగిరి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఉత్తర ద్వారం గుండా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. ముందుగా జలనారాయణ స్వామిని, అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ ఈరోజు చాలా సంతోషం. కనీ విని ఎరిగిన రీతిలో ఆ స్వామివారి దర్శనం అసలు ఈ లోకంలో ఉన్నామా లేకపోతే వైకుంఠ లోకంలో ఉన్నామా అనిపిస్తుంది. ఆ వైకుంఠం పోయి స్వామివారి దర్శనం చేసుకున్నట్టుంది. ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాటు ప్రభుత్వం కూడా అన్ని విధాల మీకు అండదండ ఉంది. ఇంకా దీన్ని ఎక్కువ అభివృద్ధి చేయడానికి మా వంతు కృషిగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇది ఒక మంచి శుభదినం. ఆ స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠంలో ఉన్నట్టుగా స్వామివారి ఇక్కడ వేయించిన సందర్భంగా మేము దర్శనం రావడం చాలా సంతోషం. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాం. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగరరావు సురేఖ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచిర్యాల నియోజకవర్గంలో పాడి పంటలతో రైతులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుడిని కోరారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తాయి కాబట్టి ప్రత్యేకత ఈరోజు వైకుంఠ సందర్భంగా అన్ని ఉత్తర ద్వారాలు తెచ్చిపెట్టి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇస్తాయి. ఈ దర్శనం తీసుకున్న ప్రతి ఒక్క రేపు స్వర్గానికి పోతారని అందరికీ మంచి జరగాలని మంచిర్యాల పట్టణం కానీ లేకపోతే నియోజకవర్గం కానీ జిల్లా కానీ రకాల సంతోషాలతో ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. దానికి బడ్జెట్ ఎందుకు ప్రిపేర్ అవుతుంది? ప్రయారిటీ వారీగా అవుతుంది. ఓకే, ప్రయారిటీ వారీగా అవుతుంది. 24 మంది ఒక్కొక్క సరిపోతుంది. 24 మంది ఇలా సిగ్నల్ ఏమైనా ఉంది. 24 మెంబర్స్ కోసం 7 క్లాస్ కట్టాలి అంటే దానికోసం బడ్జెట్ కావాల్సింది అండి. దానికి టైం పడుతుంది. ఓకే, దానికి ఏం కాలే కదా. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రజలను నూతన సంవత్సర వేడుకలు శాంతియుతంగా చేసుకోవాలని సూచించారు.
డిసెంబర్ 31 రాత్రి సమయంలో స్థానిక పోలీసులు ట్రాఫిక్ టాస్క్ ఫోర్స్ క్రైమ్ షీ టీమ్స్ పెట్రోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. పెద్ద పబ్లిక్ ఈవెంట్లు తప్పనిసరిగా పోలీసు అనుమతితో సీసీ కెమెరాలు మరియు సెక్యూరిటీ ఏర్పాట్లతో జరగాలని, వేడుకలను రాత్రి 12:30 వరకు ముగించాలని అన్నారు. అన్ని రోజుల్లాగా ఇప్పుడు మనకి రేపు 31 డిసెంబర్ ఉంది. అది కొత్త సంవత్సరం 2026 అది స్టార్ట్ అవుతుంది. సో మిగతా అన్ని రోజులు మనం ఎట్లాగో అది పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ కాపాడుకోవడానికి పని చేస్తూ ఉంటాము. రేపు సాయంత్రం నుంచి రేపు లేట్ నైట్ వరకు, కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత, పుట్టిన తర్వాత కూడా కొద్దిసేపు వరకు ఇది పోలీసు తరఫు నుంచి అది పకడ్బందీగా అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏముంది దట్ అది పబ్లిక్ అందరూ కూడా క్షేమంగా ఉండాలి. సో దట్ చేయకండి. చాలా వరకు ప్లేసెస్లోని వేరే ప్లేస్లలో పోలీస్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో అట్లాంటి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద అది ఖచ్చితంగా అది స్ట్రిక్ట్ యాక్షన్ కూడా ఉంటుంది. సో అందరికీ పబ్లిక్కి మళ్ళీ చెప్తున్నాను దట్ పోలీస్కి కోఆపరేట్ చేయండి. కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం మీతో పాటుగా అందరికీ కూడా సుఖమై ఉండాలని అది మాది కోరిక ఉంది, అదే మాది ప్లానింగ్ కూడా ఉంది. సో మీరందరికీ కూడా అది న్యూ ఇయర్ సంబంధించి అడ్వాన్స్లోనే విశిష్ట. కూకట్పల్లి వివేకానంద నగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ సతీమణి శ్యామలాదేవి మరియు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు తులసి మొక్కలను పంపిణీ చేశారు. బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కూకట్పల్లి వివేకానంద కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. ఉత్తర ద్వార దర్శనం అనంత పద్మనాభ స్వామిని సేవించుకోవడానికి అనేక మంది భక్తులు ఈరోజు ఆలయానికి వచ్చేయడం జరిగింది. 1988 సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చినటువంటి దసరా పండుగ రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన గావించబడి 91వ సంవత్సరం మార్చి నెల 23వ తేదీన ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీమద్ పరహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 ఇదంటే శ్రీమన్నారాయణ రామానుజ చంద్రయ్యస్వామి వారి మంగళాశాసనంతో ఈ యొక్క ప్రతిష్ఠ చేసుకోబడి ఆనందోత్సాహాలతో పెడతాడు. ఎందుకంటే వారు అనుకున్న ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా కొనసాగబడుతుంది. మేము ఎన్నో నిరసనాలు మేము చూసామండి, వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెబుతూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ స్వామి కూడా ఇవాళ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి కోరిక చాలా మంది కలుగుతుంది. ఆ వైభవాన్ని అంతా కూడా మేము కూడా ఇవాళ స్వామివారి యొక్క అనుగ్రహం వలన వీరందరికీ కూడా పొందడం జరిగింది. ఆ అనుగ్రహాన్ని, అనుభూతిని పొందుతూ ప్రతి ఒక్కరు కూడా ఆనందోత్సాహాలతో ఇక్కడి నుంచి వెళ్ళడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వారం గుండా దర్శనం కల్పించడంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వరంగల్ బట్టల బజార్, హన్మకొండ గీతా భవన్, చైతన్యపురి కాలనీ ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. దారుణం లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భువనగిరి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగర కీర్తన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉస్మాన్ సాయి శ్రీ జంగల్ విఠోబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గోషామాల్లో బస్తీ నిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీల్లోని సమస్యలు వాలంటీర్లు ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడ ఏర్పాటు చేసిన కేంద్రంలో వివరాలు సేకరించి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి సమస్య ప్రజలను ఎదుర్కొనేటప్పుడు గడ్డం గంగాధర్ యాదవ్ ఫౌండేషన్ చైర్మన్గా మా కమిటీ సభ్యులుగా మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ప్రజలకు మా వంతు సేవ చేసినాం. ఆ క్రమంలోనే ఇవాళ కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి రూపకల్పన కొరకు అధికారులను ఈ కుటీరంలోనూ పిలిపిస్తాం, అధికారులతో చర్చించి వారి సమస్యలను తక్షణమే దూరం చేసే విధంగా ఈ యొక్క బస్తీ నిద్ర కార్యక్రమం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తూప్రాన్ మున్సిపల్ రామాలయం సమీపంలోని పురాతన కూర్మా నరసింహస్వామి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పురోహితులు అహోబిలం ప్రవీణ్, హరిప్రసాద్, యాదగిరి స్వామి, ఆలయ నిర్వాహకులు కంటయ్యపాలెం వేణుగోపాల్, శ్రీ చూర్ణం విద్యాసాగర్, పేర్ల మధుసూదన్, డాక్టర్ ప్రదీప్ సింహ, శ్రీధర్, సురేష్, రాము తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగన్నాథ ఆలయంలో తెల్లవారుజామున నుంచి అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఒరిస్సాలోని పూరి జగన్నాథ ఆలయం తర్వాత రెండోదిగా ప్రసిద్ధి చెందింది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. మన చెన్నూరు గ్రామంలో ఏం చేసినటువంటి సాక్షాత్ శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క దేవస్థానం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తరమనగా మోక్ష మార్గము. మరి స్వామి సకల దేవేరులందరికీ కూడా 33 కోట్ల దేవతలందరికీ కూడా ఈరోజు ఉత్తర ద్వారం నుండి సకల దేవతలందరికీ కూడా దర్శనం ఇస్తారట. అటువంటిది పురస్కరించుకొని గరుడారూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడిని అందరూ కూడా ఉత్తర ద్వారం వద్ద చేయడం జరుగుతుంది. ఇట్లా ఈరోజు వైకుంఠ ఏకాదశి, దీన్ని ముక్కోటి ఏకాదశి అంటే కూడా పిలుస్తుంటారు. ఈ ఒక్క ఏకాదశి ఎవరైతే ఆచరిస్తారో సమస్తమైనటువంటి సంవత్సర ఏకాదశులు ఆచరించినటువంటి ఫలితాన్ని కూడా స్వామి ఇస్తారని చెప్పేదని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఈ రోజు జపము, స్నానము, జపము, దానము, తర్పణము ఏది చేసినా అది అక్షయ తుల్య ఫలం అవుతుంది, అక్షయ పుణ్య ఫలితం అవుతుంది. కాబట్టి ఈరోజు స్వామివారి స్మరణలో ఉపవాస దీక్షగా వైకుంఠ ఏకాదశిని ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నీరాజన నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా బలభద్రాయ జగన్నాథాయ మంగళం. బోలో జగన్నాథ భగవానికి. ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని హైదరాబాద్ పాత బస్తీలోని ఆలయాలలో భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుందని ఆలయ ఈవో తెలియజేశారు. సాయంత్రం స్వామివారిని పల్లకిలో మాడ వీధులలో ఊరేగింపు ఉంటుందని ఆలయ ఈవో తెలిపారు. శ్రేయకాంతాయ కళ్యాణంలో కలిగినటువంటి నిత్యం తెల్లవారుజామున చేసేటువంటి విశేషమైనటువంటి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ నామ సంకీర్తన చేసి ధనుర్మాసంలో
పుణ్యలోకాన్ని పొందేటువంటి దక్షిణాయన కాలంలో వచ్చేటువంటి ఏకాదశి యొక్క పుణ్యకాలంలో వచ్చేటువంటి యొక్క విషయాన్ని అశేషమైనటువంటి యొక్క పరంపర ధనకరక వస్తువాహనాదులందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆల్విన్ కాలనీ డివిజన్ భవ్య తులసి వనంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా భవ్యస్ ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తూ తిరుమల తరహాలో ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ విధంగా సేవలైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. తిరుమలలో మాదిరిగానే ఈ తులసివన క్షేత్రంలో వైకుంఠ ద్వారం అనేది ఒక విశేషమైన ఇదిగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూశారు ఇందాక భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి వివిధమైనటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరైతే మహావిష్ణువుని ఆరాధన చేస్తారో జన్మ జన్మాంతరముల చేత చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి మన యొక్క మరణానంతరమున వైకుంఠ సాయుధ్యాన్ని పొందుతామని చెప్పి భక్తులందరూ కూడా తప్పక ఈ వైకుంఠ ఏకాదశికి స్వామివారికి నమస్కారం చేసుకుని చక్కగా స్వామివారిని ధ్యానించి స్వామివారి విశేషమైనటువంటి పాదపద్మాల్ని ఆశ్రయించి వైకుంఠ ప్రాప్తి కలగాలని చెప్పి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కొత్తూరు వైన్ షాప్ ముందు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మేడారం జాతరకు వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకుని నిర్వాహకులు మద్యంపై 20 నుండి 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వైన్స్ అమ్ముతున్నారు, ఎంఆర్పి రేటా లేకపోతే మీ ఇష్టానుసారంగా అమ్ముతున్నారు? చెప్పు. ఎంతగా అమ్ముతాను, మందు ఎట్లా అమ్ముతాను, ఒక బీర్ కాస్ట్ వచ్చి ఎంత, కింగ్ ఫిషర్ ఎంత చెప్పన్నా? చెప్పవే నువ్వు. ఇక్కడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలన్నా. తను పడుతుంది మళ్ళీ. కేబుల్ మందు ఎట్లా అమ్ముతున్నావు, బీర్లు ఎట్లా అమ్ముతున్నావు చెప్పు. అదేనా రేట్ చెప్పు అంటే ఈ తిక్క క్వశ్చన్ వచ్చిన అక్కడ కాదు. అవునే, అక్కడ ఏ బ్రాండ్ ఉండలేదు, ఇక్కడ అన్ని ఉంటాయి బ్రాండ్లు. కేబుల్ లైట్లు, స్ట్రాంగ్లు ఇట్లనే ఉన్నాయి. ఏం చేసుకుంటావు కాదు నువ్వు, రేపు పొద్దుగాల ఇక్కడ ఉండవు, అన్ని మీ ఇష్టానుసారం చేస్తాను కదా. విను, మీ ఇష్టానుసారం ఉంటాను వైన్స్ అంటే. మీ వైన్స్ ఇష్టమా మీది? చేతులతో అమ్ముతా. సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం నుండి 5,000 మంది భక్తులు దర్శించుకున్నారు. గుడి చైర్మన్ పుప్పాల గోపాలరావు, మాజీ కౌన్సిలర్ మయూరి రాజీవ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ లచ్చిరామ్ నాయక్, పారిశ్రామికవేత్తలు సుభాన్ రెడ్డి, మేడిపల్లి కృష్ణ, ఎర్రొల్ల విఠల్, గోపులారం వెంకటేష్, అనంతయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలకు ఆటోలో వెళ్తుండగా బొలెరో వాహనం ఢీకొనడంతో ఆటో కడెం కెనాల్లో బోల్తా పడింది. 3 విద్యార్థులకు అధిక గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ఉదయం లక్షపేట మండలానికి చెందినటువంటి ఒక ఆటో డ్రైవర్ రామస్వామి అనే వ్యక్తి భగత్ సింగ్ నగర్ చెందినటువంటి పిల్లలని, ఒక 10 మంది పిల్లల్ని తన యొక్క ఆటోలో స్కూల్కి జెడ్పీహెచ్ఎస్ ఎంపీపీఎస్ గవర్నమెంట్ స్కూల్కి ఉదయం పూట స్కూల్కి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో సిఎస్ఐ చర్చ్ దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ పాయింట్ దగ్గర రోడ్డు నేరం ఉండడంతో ఎవరికి ఎటువంటి ప్రమాదం అయితే లేదు.
అంతా క్షేమంగానే ఉన్నారు. సో ఇట్టి విషయంపై కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆటో డ్రైవర్ దగ్గర దరఖాస్తు తీసుకొని బొలెరో డ్రైవర్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. నీకు 20 మంది వరకు ఉన్నారు పిల్లలు. బొలోరో బండి వచ్చి గుద్దింది. భగత్ సింగ్ నగర్ మరి భగత్ వేసి బండి నలుగురికి దెబ్బలు తగిలినాయి. బాగా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది, చేసి ఫ్రాక్చర్ అయింది పిల్లలకు. షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తారానగర్లో జేహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విద్యుత్ జల మండలి అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించి సమస్యల అభివృద్ధి పనులను పరిశీలించారు. స్థానికులు సమస్యలను ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీసీ రోడ్ల పనులు దాదాపు పూర్తయినట్లు, మిగిలిన రోడ్డు త్వరలో పూర్తి చేస్తానని తెలిపారు. ఏమైతుంది వాటర్ ట్యాంక్ గలీజ్ చేసిపోతున్నారు. వాటర్ వస్తలేరంట మనలో బంద్ అయిపోయింది. వాటర్ బంద్ అయిపోయింది. ఇది ఉన్నప్పుడు అవసరం వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడ్వై మండలంలో అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సీతక్క. లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో జరిగిన వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ. మంచిర్యాలలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నియోజకవర్గ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ ఎమ్మెల్యే నేనవత్ బాలు నాయక్. హబ్సిగూడలో షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.